హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. వీడియోని మాత్రం ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే అందుతుందండి. ప్రతి శుక్రవారం స్త్రీలు తప్పకుండా చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అది ఏమిటంటే అష్టైశ్వర్యాలు, సకల సంపదలను, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి శ్రీ మహాలక్ష్మి ఏ దేవికి ఇష్టమైనటువంటి వారమో శుక్రవారం అని మనకు పురాణాల్లో చెప్పి ఉన్నారు. ఆ లక్ష్మీదేవి పరిపూర్ణటువంటి అనుగ్రహం మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఉండాలంటే శుక్రవారం రోజున మనము తప్పకుండా కొన్ని పనులు చేసి తీరాలి. పొరపాటున కూడా కొన్ని పనులు అసలు చేయకూడదని మనకు తెలియాలి. కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలని ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం రోజున ప్రాతకాలంలోనే, అంటే సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి స్నానం చేయాలి. ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా యోగా, ధ్యానము, సూర్య నమస్కారము చేసుకోవాలి. మామూలు రోజుల్లో కొంచెం ఆలస్యంగా లేచినా పర్వాలేదు, కానీ శుక్రవారం రోజున కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయానికి అంటే ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు తుడుచుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టము. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు ఇల్లు వాకిలి, అదేవిధంగా శుక్రవారం రోజున పొరపాటున కూడా చినిగిన వస్త్రాలని ధరించకూడదు. స్త్రీని కాదు, పురుషులు కూడా శుక్రవారం రోజున చినిగినటువంటి వస్త్రాలను ధరించకూడదు. చినిగిన వస్త్రాలను ధరిస్తే ఏమవుతుంది అంటే చినిగిపోయినటువంటి వస్త్రాలు దరిద్ర దేవతకు ప్రీతిపాత్రమైనవి. కాబట్టి శుక్రవారం రోజు శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. కుదిరితే తెల్లని వస్త్రాలు కానీ ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవికి తెల్లని వస్త్రాలన్నా ఎరుపు రంగు వస్త్రాలన్నా చాలా ప్రీతికరం. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీనారాయణుడిని పూజించాలి. చాలామంది శుక్రవారం రోజు ఇంట్లో కలశం పెట్టుకుని చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు. శుక్రవారం రోజు లక్ష్మీనారాయణ మరి లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి. లక్ష్మీదేవిని మాత్రమే మన శుక్రవారం పూజించి ఆరాధిస్తే అమ్మవారు సంతోషపడరు. లక్ష్మీదేవితో పాటు ఆమె భర్తను కూడా మనం పూజించాలి. లక్ష్మీదేవి హృదయంలో ఎప్పుడు శ్రీమన్నారాయణ ఉంటాడు. నారాయణుడి హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. వీళ్ళిద్దరిని కలిపి పూజించాలి. అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం మన మీద, మన కుటుంబ సభ్యుల మీద పరిపూర్ణంగా ఉంటుంది. దానితో పాటు మరువము, దవనము ఇవంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరువం, దవనం సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి సింపుల్గా లక్ష్మీదేవిని అర్చించడం, పూజించడం చాలా మంచిది. అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. అలాగే వరాల జల్లులు కురిపిస్తుంది. కుంకుమార్చన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః, ఇలా శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం కుంకుమను అమ్మవారికి సమర్పించాలి. ఆ కుంకుమను ఒక డబ్బాలో భద్రపరుచుకొని మనం ప్రతినిత్యం వాడుకోవచ్చును. ముఖ్యంగా శుక్రవారం రోజు జగద్గురు అయినటువంటి ఆదిశంకర స్వామి మనకు అందించినటువంటి కనకదార స్తోత్రాన్ని తప్పకుండా ఈరోజు చదవాలి. అదేవిధంగా శ్రీ సూక్తం కూడా చదువుకోవాలి. శుక్రవారం రోజు మనము డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. డబ్బులు, బంగారం, మీ ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైనా కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటారు కదా, అప్పుడు కావాలంటే మనము డబ్బు సాయం చేయవచ్చు. గురువారం రోజు గురువుగారు డబ్బులు ఇవ్వద్దు అన్నారు. కాబట్టి మీరు చచ్చిపోయినా సరే మా ఇంట్లో
నుండి మేము డబ్బులు ఇవ్వము అని మొండితనం చేయకూడదు. ఒకరు కష్టాలు ఉన్నప్పుడు మీరు సాయం చేస్తే దాని ప్రతిఫలం కూడా చాలా బాగుంటుంది. కానీ పెద్ద మొత్తంలో డబ్బు అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలన్నా, అప్పు ఇవ్వాలన్నా మనము శుక్రవారం రోజు ఇంట్లో నుండి లక్ష్మీదేవిని పంపించడం అంత మంచిది కాదు. శుక్రవారం రోజున స్నేహితులు, బంధువులు ఎవరైనా వచ్చి, వదిన నీ బంగారు నగలు ఉంటే ఇవ్వు, నేను ధరించి పెళ్ళికి వెళ్ళి మరలా వచ్చి నీ నగలు నీకు ఇచ్చేస్తానంటే శుక్రవారం రోజున పొరపాటున కూడా బంగారం నగలను ఇవ్వడు. సుమంగళి స్త్రీలు ధరించేటువంటి గాజులు, బంగారు నగలు వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. అది మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో భార్యాభర్తలు గొడవ అస్సలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు కన్నీళ్లు కార్చినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉండే గృహలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. పొరపాటున కూడా శుక్రవారం రోజు భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకోవడం, గొడవలు పడడం, దెబ్బలాడటం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని శుక్రవారం రోజున కొట్టకూడదు, తిట్టకూడదు. ఆమె సంతాన లక్ష్మి. చిన్నపిల్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల్ని శుక్రవారం రోజున కొట్టకూడదు, తిట్టకూడదు. శుక్రవారం రోజు సాయంకాలం వేళలో ఇంటి ముందు కూర్చొని తల దూకోవడం, గోర్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారం రోజు స్త్రీలైనా పురుషులైనా సరే వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. సాయంకాలం వేళలో సూర్యాస్తమయం కంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. కొంతమంది శుక్రవారం సాయంకాలం 6 గంటల తర్వాత ఇల్లును శుభ్రం చేస్తారు. కానీ పొరపాటున కూడా అలా అస్సలు చేయకూడదు. 5 గంటల ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలం 5 గంటల తర్వాత ఇంటి ముందు కూర్చొని భోజనం చేయకూడదు. చాలామంది ఆఫీసుల నుండి వచ్చిన తక్షణమే సాయంకాలం నిత్య పూజ చేయకుండా బాగా ఆకలిగా ఉందని ఇంట్లో ఉండే ఆహారాన్ని పెట్టుకొని తినేస్తూ ఉంటారు. సంధ్యా సమయంలో ఇంటి ముందు 2 దీపాలను పెట్టి కనకదార స్తోత్రం, శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం చదువుతూ ఉండాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు అంటే పుణ్యస్త్రీలు గాజులు, బొట్టు, మంగళ్యాన్ని అస్సలు తీయకూడదు. కొంతమంది బట్టలు ఉతికేటప్పుడు శుక్రవారం రోజు గాజులు పగిలిపోతాయేమోనని తీసి పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతూ ఉంటారు. ఇంకొంతమంది మాంగళ్యాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇవి మనం ఆచరించగలిగేటువంటి పనులే. అదేవిధంగా ఖర్చుతో కూడిన పనులు కూడా కాదు. అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజాగది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడంతో పాటు శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. అలాగే శుక్రవారం అమ్మవారికి తెల్ల పువ్వులు సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇలా ప్రతి శుక్రవారం చేస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ప్రశాంతత ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే శుక్రవారం రోజు దుర్గమ్మను దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే ఇది బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలతో పాటు అష్టైష్టవరాలు పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. మన ఋషులు, పండితులు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదా. మనము తప్పకుండా పెద్దలు చెప్పేటువంటి మార్గంలో వెళితే మన జీవితానికి చాలా మంచిది. మేము చెప్పిన విధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని లక్ష్మీదేవిని చల్లని చూపు మీ కుటుంబంపై ఉండాలని చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. తిరిగి ఇంకో మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.